అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 18 నుండి కిందకి చదువుకుంటూ వెళ్దాం. ఒకసారి ఎవరైనా చదవండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం చేశాడంటే హేరోదు దేవునిగా ఏమంటున్నారు, దేవుణ్ణి మహిమ పరచనందున చనిపోయాడని చెబుతున్నారు. ఇక్కడ దేవుణ్ణి మహిమ పరచకపోవడం అంటే ఏంటి? దేవుణ్ణి మహిమ పరచకపోవడం, మహిమ పెట్టకపోవడం. అలాగే ఇక్కడ చూస్తే అసలు హేరోదు రాజు కూడా దేవుణ్ణి మహిమపరుస్తాడా? అంతే కదా, ఆ కోణంలో ఆలోచించాలి మనం. ఇప్పుడు మనం ఉదాహరణకు చూసుకుంటే మోడీ యేసుక్రీస్తుని మహిమపరుస్తాడా? చెప్పండి, లేదు. మరి అలాంటప్పుడు హేరోదు ఎలా పరుస్తాడు? అందరికి రాజు కదా, యూదులను మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. అన్ని జనాంగం కూడా ఉన్నారు చుట్టుపక్కల కూడా. అలాంటప్పుడు దేవుణ్ణి మహిమ పరచలేదని స్పాట్లో చచ్చిపోయాడు. స్పాట్లో కదలే కానీ 5 రోజులు పట్టింది. ఇక్కడ మనం చూస్తే క్లియర్గా హేరోదులు ఎంతమంది ఉన్నారో చూడాలి. మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్న హేరోదే ఈ హేరోదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు పుట్టంగానే 2 సంవత్సరాల తర్వాత పిల్లల్ని చంపించేస్తాడు. అతను చనిపోయిన తర్వాత అప్పుడు ఐగుప్తు నుండి యేసుక్రీస్తు వారు వస్తాడు. హేరోదు చనిపోయాడని తెలిసిన తర్వాత ఆ హేరోదుని మహా హేరోదు అని చెబుతారు. మహా హేరోదు అంటే గ్రేట్ హేరోదు అని. ఆయన సంతతిలో నుండి వాళ్ళ కుటుంబీకులలో నుండి వచ్చిన హేరోదే ఇంకో హేరోదు ఉన్నాడు. ఆ హేరోదు దగ్గర బైబిల్ 5 ఉన్నారు హేరోదులు, న్యూ టెస్ట్మెంట్లో ఓన్లీ. కొత్త నిబంధనలోనే 5 ఉన్నారు. అది లూకా సువార్త, యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్తలు ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హేరోదు, చనిపోయిన హేరోదు తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న హేరోదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత చనిపోతారు కదా హేరోదు. ఆ హేరోదు చనిపోయిన తర్వాత పరిపాలించిన హేరోదే 4 సువార్తల్లో ఉన్నాడు. ఆ 4 సువార్తల్లో ఇక మనం చూసుకుంటే ఒక రెఫరెన్స్ చూసుకుందాం. ఇక్కడ యోహాను గారిని చెరపట్టి చెరసాల్లో వేస్తారు కదా. రెఫరెన్స్ మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14 మొదటి నుండి ఒకసారి చూద్దాం. ఆ సమయమందు చతుర్దాతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములను అతని యందు క్రియారూపమగుచున్నవని తన సేవకునితో చెప్పాను. ఎలా అనగా నీవు నీ సహోదరుని ఫిలిప్పు భార్యను హేరోదిని ఉంచుకొనుటకు న్యాయమా కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించుచుండెను. ఇక్కడ ఫిలిప్ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి. ఈ ఫిలిప్ అనే వ్యక్తి హేరోదు తమ్ముడు. మనకు అపోస్తులుగా మన శిష్యుల్లో ఉన్న శిష్యులు కాదు. ఈ ఫిలిప్ వేరు. ఈయన కూడా రాజు కుటుంబంలో ఉన్నటువంటి వాడు. హేరోదు అని ఎందుకు పిలుస్తారు? హేరోదు అని ఎందుకు పిలుస్తారు? ఆ బిరుదు ఏంటి అంటే, రాజుని చేసిన తర్వాత, రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత, రాజు పోస్ట్ ఎక్కిన తర్వాత, రాజు సీట్లో కూర్చున్నప్పుడు ఆ బిరుదుని అతనికి ఇస్తారు. ఆ బిరుదుని అతనికి ఇస్తాడు. దాని పేరే హేరోదు. అట్ట తరతరాలుగా వచ్చేసింది అది. ఇప్పుడు ఫిలిపు భార్యని హేరోదియా అని ఎందుకు అన్నారు మరి చెప్పండి? హేరోదు చేసుకున్నాడు కాబట్టి. అంతకుముందు చేసుకున్నటువంటి ఆ లావుడిని వదిలేసి వాళ్ళ తమ్ముడు భార్యని తీసుకున్నాడు. దాని ద్వారానే హేరోదియా, ఆమె కూడా రాణి అయిపోయింది. అలా రాణి అయిపోయింది.
ఇక్కడ మనం చూస్తున్న హేరోదు ఉన్నాడు కదా, ఈ హేరోదు అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో జరిగిన సిచ్యువేషన్కు ముందే చనిపోతాడు. ఈ హేరోదు అపోస్తల కార్యంలో ఎంటర్ అవ్వకముందే ఆ శిష్యులు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, ఈ 4 సువార్తలు ఉన్న హేరోదే ఈ హేరోదు. ఆ చనిపోయిన హేరోదు తర్వాత వచ్చిన హేరోది ఈ హేరోదు. ఇతను చనిపోయిన తర్వాత ఇతను కూడా ఈయన మామగారు చంపించేస్తాడు. ఇతని మామే చంపించేస్తాడు. తన భార్యని తీసుకున్నాడని, ఇంకొకటి ఇలా చిన్న చిన్న దోషాలు, ఇతని మీద నేరాలు ఉంటాయి. రోమీల మీదకి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. వెళ్ళి ఇతన్ని తీసేస్తారు. రోమీల సామ్రాజ్యం కింద ఉండాల్సింది వీళ్ళంతా. హేరోదు సంతతి కూడా మనం చూస్తే ఎవరి నుండి వచ్చారంటే, ఇస్సాకు కుమారుడు ఉన్నాడు కదా ఏశావు, ఏశావు సంతతి నుండి వచ్చినటువంటి జనాంగమే హేరోదులు. యాకోబు నుండి వచ్చిన సంతతే ఇజ్రాయేల్ జనాంగం. ఆ ఏశావు సంతతిలో ఒక సంతతే మన హేరోదులుగా వచ్చారు. అది నిశ్శబ్ద కాలం, పాత నిబంధనలో నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాల పీరియడ్లో ఏర్పడింది. అప్పుడు నుండే స్టార్ట్ అయింది. కానీ అంతకుముందు హేరోదులు లేరు. పాత నిబంధనలో మన హేరోదులు కనిపిస్తారా? కనిపిరు. న్యూ టెస్ట్మెంట్లో ఎలా కనిపించారంటే, అదైన నిశ్శబ్దం కాలంలో వీళ్ళు వచ్చారు బయటికి. ఆ దేవుడు మాట్లాడకుండా, ప్రజలతో మాట్లాడకుండా, ప్రవక్తలతో మాట్లాడకుండా, ఎవరితో కూడా మాట్లాడకుండా కాలం పీరియడ్లో వీళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు బయటకు వచ్చి పరిపాలిస్తూ ఉన్నారు యూదుల్ని, ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి భూభాగాలని. ఈ హేరోదుకి ఇచ్చింది రోమా అధికారి ఈ యొక్క పాలస్తీనా దేశం మొత్తం అప్పగించలేదు. ఈ హేరోదుకి పాలస్తీనా దేశంలో కొన్ని భాగాలు మాత్రం అప్పగించాడు. పాలస్తీనా అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు కదా దేవుడు. అంటే ఇజ్రాయెల్ దేశం అలాగే యూదులు రెండు కలిపితే రెండుగా ఇడిపోయినాయి కదా. ఆ ఇడిపోకుండా మొత్తం టోటల్ పరిపాలన అనమాట. ఆ రెండింటిని పరిపాలించడం, ఆ రెండింటిని పరిపాలించితే పాలస్తీనాను పరిపాలించినట్టు. ఇతనేంటంటే యూదుల్ని పరిపాలించాడు. అందుకని ఇక్కడ ఇలా చూస్తే మన వీళ్ళందరిని కూడా, మన యోహాను గారిని కానీ, ఇక్కడ శిష్యుల్ని కానీ, యాకోబు గారిని కానీ, పేతురు గారిని కానీ, వీళ్ళందరం చెరసాలేయడానికి గల కారణం ఏంటంటే, ఇతను చనిపోయిన తర్వాత ఇతని కుమారుడు హేరోదు అవుతాడు. పట్టాభిషేకం తీసుకున్న వెంటనే క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉంటాడు. క్రైస్తవులకి వ్యతిరేకంగా ఇప్పుడు మనకు జరుగుతున్న సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు మనకు జరిగేది కూడా అంతే సేమ్. ఆ కాలంలో కూడా ఆ హేరోదు కూడా అదే చేశాడు. క్రైస్తవులను చంపేయండి అని పాస్ చేశాడు. క్రైస్తవులలో ఉన్న పెద్ద పెద్ద హెడ్ లాంటి వాళ్ళందరూ సీక్రెట్గా ఉండిపోయారు లోపల. అక్కడ యాకోబు గారు దొరికినప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత సంఘానికి నాయకుడైన పేతురు గారిని పట్టుకున్నారు. పేతురు గారిని పట్టుకొని సరసాల్లో బంధించినప్పుడు దేవదూత వచ్చి విడిపించే సందర్భం అది. ఆ సిచ్యువేషన్ ఈయన రాయజ్ అవ్వగానే క్రైస్తవుల మీద అటాక్ అవుతున్నారు. క్రైస్తవుల మీద వీళ్ళ అటాక్. క్రైస్తవులు పంతం పట్టాలి, క్రైస్తవులు ఈ లోకంలో ఉండకూడదు. స్టార్టింగ్ అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలోనే స్టార్ట్ చేశాడు. అపోస్తల కార్యంలోనే స్టార్టింగ్ ఇద్దరిని చంపేసి ఒక అతన్ని చంపేశారు, శిష్యుల్లో ఒక అతన్ని. తర్వాత పేతురు గారిని కూడా చంపడానికి ట్రై చేశారు, చెరసల్లో పెట్టారు. దేవదూత విడిపించింది. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యాలు మనం క్లియర్ 20వ వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి. తూరీల మీదనో సిదోనీల మీదనో అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురములో పై విచారణకర్తయగు బ్లాస్తునకు తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని అతనిని వేడుకొనిరి. ఇది పంచాయతీ అన్నమాట.
తూరు సిదోను యేసుక్రీస్తు సువార్త ప్రకటనకి వెళ్ళిన ప్రదేశాలు. ఇది లెబనోను ప్రాంతంలో ఉంటుంది. తూరు సిదోను ఇజ్రాయేల్ దేశం దాటి ఎదరికెళ్ళాలి. ఆ లెబనోను ప్రాంతం సరిహద్దులలో ఉండే ప్రాంతం ఇది. అయితే ఈ యొక్క హేరోదికి పాలస్తీనా దేశం మొత్తం మీద ఆర్డర్ పాస్ చేశాడు. రోమీలు పాలస్తీనా దేశం మొత్తం, ఇజ్రాయేల్ది ఏంటి, ఇజ్రాయేల్ లేరులే, సమరయులు మొత్తం, యూదులేంటి, చుట్టుపక్కల వాళ్ళందరి మీద హెడ్గా పెట్టేశాడు. అలా పెట్టినప్పుడు ఇలా పాస్ చేస్తున్నాడు. వాళ్ళ కింద ఉన్న జనాలు వీళ్ళు పరిపాలించే నాయకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక తగాదా, ఒక గొడవ, ఒక సమస్య గురించి ఈ హేరోదు దగ్గరికి వచ్చారు. తూరు సిదోను ప్రాంతం నుండి వచ్చినటువంటి ప్రజలు. వాళ్ళు దేనికోసం వచ్చారయ్యా అంటే, ఇక్కడ బైబిల్లో అయితే లేదు కానీ, కరువు ప్రాంతాలతో, కరువుతో ఆహారం లేక చాలా చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులతో పడుచు ఉన్నారు. ఆ కాలంలో క్రైస్తవులను చంపుతున్నారు, కరువు అనేది సంభవించింది. ఆ టైంలో హేరోదు దగ్గరకు వచ్చి మాకు ఆహారం, మాకు దయచేయండి, ధాన్యాలు దయచేయండి, ఇదిగో మా ప్రాంత ప్రజలకి చాలా విలవిల్లాడిపోతూ ఉన్నారు, మాకు దయచేయండి అని తూరు సిదోను పట్టణాలు అయ్యి, జంట నగరాలు కాదు, కొద్దిగా చాలా దూరంలో ఉంటాయి. మ్యాప్లో చూద్దాం ఒకసారి, మీకు క్లియర్గా అర్థమైంది. కానాను విభజన మ్యాప్ ఉంది చూడండి. కానాను విభజన స్టార్టింగ్లో సిదోన్ అని ఉందా, పైన కింద తూరు అని ఉందా. కానాను విభజన లేకపోతే కొత్త నిబంధన. ఇప్పుడు చూడండి, ఆ రెండు ప్రాంతాల నుండి వచ్చి హేరోదు, ఆ రెండు ప్రాంతాలలో ఉన్న జనాలు మొత్తం వచ్చి హేరోదు దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, మాకు ఆహారం కావాలి, మాకు ఆహార ధాన్యాలు కావాలి. మా ప్రాంతంలో ఉన్న జనాలు ఆహారం లేక, ధాన్యం లేక విలవిల్లాడిపోతూ ఉన్నారని వచ్చినప్పుడు హేరోదుకి ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందులు పడిపోతాడు. ఏం చేయాలో కూడా తోచలేనటువంటి సమస్యలో చిక్కుపోతాడు. అలాంటప్పుడు జరిగినటువంటి సిచ్యువేషనే కింద మనం చూస్తే తెలిసిద్ది. అక్కడ వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వడానికి కూడా ఎలా ఉండేదంటే, పూర్వం క్రికెట్ది స్టేడియం చూసారా మీరు, ఇప్పుడు చూసే ఉంటారు. అది దేన్ని చూసి చేశారు అనుకుంటున్నాం? పాతకాలంలో ఇటలీలో ఒక ప్రాంతం ఉండేది, సేమ్ అది కూడా క్రికెట్ స్టేడియం లాగా ఉండేది. జనాలు చాలా హైట్గా కూర్చొని కింద యుద్ధాలు కానీ, చాలా చాలా డ్యాన్సులు కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, రాజు వచ్చినప్పుడు, రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు నృత్యాలు చేయడం కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగాయి ఆ కాలంలో. ఇప్పుడు కూడా ఉంది, అది ఇటలీలో ఉంది ఆ ప్రాంతం. అట్టగా సేమ్ సిచ్యువేషన్ అలాగ ఉండేది. జనాలందరూ కూడా గ్యాదర్ అవ్వాలంటే చక్కగా క్రికెట్ స్టేడియం ఎలా ఉంటుందో అలా ఊహించుకోండి. అలా చుట్టూ గ్యాదర్ అయిపోయేవాళ్ళు కూర్చున్నోళ్ళు. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, అక్కడ ఏమైనా సరే చేయాలన్నా కింద గ్రౌండ్ ఉండేది, అలా చేసేవాళ్ళు. రాజు కూర్చునే ప్లేస్లో చక్కగా బాగుండేది. అలాంటి స్థలాలని ఏర్పాటు చేసేవాళ్ళు. ఎంతమంది జనాలు ఒక్కసారి వచ్చేస్తే మరి ఎక్కడ పెడతారు? ప్రజావేదిక ఎలా జరిగిద్ది? అంతమందికి కుదరదు. అందుకని అలాంటి స్టేజ్లు ఏర్పాటు చేసేవాళ్ళు, అలాంటి సభలు ఏర్పాటు చేసేవాళ్ళు. మన ఆహార ధాన్యం కోసం మన పాత నిబంధనలో కూడా చూస్తే అనేకమైన దేశాలు యేసేపు దగ్గరికి వెళ్ళినాయంట. ఐగుప్తులో ఉన్న యేసేపు గారు, వీళ్ళందరూ వాళ్ళ అన్నయ్యలు కూడా వచ్చేసి ఆహార ధాన్యాల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం, బాగుంటుంది. అంటే వీళ్ళు ఇజ్రాయేల్ జనాంగమే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కరువు రప్పించేటట్టు చేశాడు దేవుడు. ఆదికాండం 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము 57వ వచనం ఒకసారి చూద్దాం. మరియు
ఆ కరువు ప్రతి దేశమందును భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్దకు ధాన్యము కొనుటకు ఐగుప్తికి వచ్చిరి. ఎలా ఉంది? సమస్త దేశాలు ధాన్యం కొనుక్కోవడానికి యోసేపు దగ్గరికి వచ్చేసారు. దేవుడు ప్లానింగే అది. కరువు రావాలి, యోసేపు దగ్గరికి వెళ్ళాలి అందరూ. అలాగే ఈ తూరు సీదోను ప్రాంతాల వాళ్ళు కూడా హేరోదు దగ్గరికి వచ్చారు వీళ్ళు జనాంగం మొత్తం. వీళ్ళు వచ్చినప్పుడు ఇదిగో ప్రభువా మా దగ్గర రాజులను ప్రభు అనే సంభాషిస్తారు. అక్కడ ఉన్న హేరోదుల్ని దేవుడితో దేవుడిని ఎలా అయితే సంభాషిస్తారో అక్కడ ఉన్న హేరోదు రాజును కూడా అలాగే దేవుడు ఏ కేటగిరీస్తో పూజిస్తారో ఆయన కూడా అలాగే కేటగిరీస్తో పూజిస్తారు. ప్రభువా అని అంటారు వాళ్ళని కూడా అని అట్లా వేడుకుంటున్నారు. ఆయన దగ్గర కూడా వచ్చి ఇదిగో మా సమస్య, మా ఇబ్బంది అని వేడుకుంటున్నారు. అలా వేడుకున్నప్పుడు వాళ్ళ గురించి ఏం చేయాలి, వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి అని సతమతంలో పడిపోయాడు. ఎవరు? హేరోదు. ఈ హేరోదు ఆల్రెడీ క్రైస్తవుల మీద చాలా కుట్ర పన్ని చంపుతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని చంపుతూ ఉన్నాడు. అలాంటి ప్లానింగ్లోనే, అలాంటి సిచ్యువేషన్లోనే ఈ యొక్క కరువు అనేది సంభవించి ఈ యొక్క జనాలకి ఈయన ఏమి చేయాలో అసలు ఏంటో తలకాయ నొప్పిలాగా మారిపోయింది. ఒక పక్కేమో హింసించేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఏరియాలో రీసెంట్గా మనకు తెలిసినటువంటి విషయం, వర్షం వచ్చి పోయిన సంవత్సరం ఏమైంది, ఆగస్టు మొదటి వారాన విజయవాడ మొత్తం మునిగిపోయినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఆహార ధాన్యాలు కానీ మొత్తం అన్నీ పాడైపోయినాయి. మరి అక్కడ ఉన్న ప్రజలు బ్రతకాలంటే అప్పుడు ఏం చేశాడు ముఖ్యమంత్రి? సేమ్ సిచ్యువేషన్ ఇది కూడా సేమ్ సిచ్యువేషను. ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి జనాలు వీళ్ళే వెళ్ళిపోయారు హేరోదు దగ్గరికి. వీళ్ళే వెళ్ళిపోయి మాకు కావాలి అని వేడుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక సభ ఏర్పాటు చేసి ఒక ఆడిటోరియంలో, ఆ సభలో ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం అపోస్తల కార్యాలను చదువుతాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. తూరీల మీదనో సిదోనీల మీదనో అతనికి అత్యాగ్రహముగా వారే కమనస్తో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయకు బ్లాసునకు తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినములలో హేరోదు రాజ వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఉండెను. అప్పుడే ఎక్కాడు. నియమింపబడిన దినాలు ఎప్పుడైతే నియమింపబడి రాజపీఠాలు ఎక్కాడో మొదట సంతకమే చేశాడు. దేని మీద? క్రైస్తవులు చనిపోవాలని. నియమింపబడిన దినాలలోనే మొదట సంతకమే చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ నుండి వచ్చిన జనాలకి ఈయన ఎలాంటి బిల్డప్ ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం మనం. ఇరవై 21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చొని ఉండగా వారు ఉపన్యాసం చేయగా కేకలు వేసిన. ఇక్కడ ఏం ఉపన్యాసం చేశాడు? ఉపన్యాసం చేశాడని చెబుతున్నాడు. తూరు సిదోను నుండి వచ్చిన వాళ్ళు కూడా దేవుని ప్రజలే. యూదులు ఉన్నారు, ఇజ్రాయేల్ ఉన్నారు, అన్ని జనులు కూడా ఉన్నారు, సమరయలు ఉన్నారు. ఇజ్రాయేల్ అంటే సమరయలే ఆ కాలానికి. ఇక్కడ ఏం జరిగింది? ఉపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసంలో ఏం చెప్పాడు? ఆ ఉపన్యాసంలో ఏం చెప్పాడు హేరోదు?
ఏం చెబితే చచ్చిపోయాడు. ఇది అసలైన పాయింట్ మంది, అంతేనే కదా. ఆయన ఏదో ఒక మిస్టేక్ చేశాడని ఎమ్మడిని చంపేశాడు దేవుడు. ఇప్పుడు వాస్తవంగా మనం ఇప్పుడున్న మనల్ని పరిపాలించేటువంటి వాళ్ళని అలా చేస్తే, అలా అనుకుంటే అంతే కదా. హేరోద్ అంటే ఇక్కడ మనం చూస్తే ఆయన ఉపన్యాసం చేశాడంట. అక్కడున్న ప్రజలకి వాళ్ళందరికీ కూడా దగ్గరగా ఒక 20-30 వేల మంది ఉంటారు. అంతమంది జనాలకు ఉపన్యాసం చేశాడు. ఉపన్యాసం చేసి ఆయన వేసుకున్న వస్త్రధారణ కూడా వెండి వస్త్రాలు, వెండి దారంతో నేయబడినటువంటి వస్త్రధారణ. ఆయన వెండితో తయారు చేయబడిన వస్త్రధారణ వేసుకొని ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు సూర్యకిరణాలు ఇలా పడినప్పుడు ఒక్కసారి అంతా మెరిసిపోయింది. ఆ మెరిచిపోవటం అక్కడున్న ప్రజలంతా చూడటం, వాళ్ళందరూ పొగడటం హేరోదుని. అప్పుడే ఎక్కాడు కాబట్టి ఆ పొగడతలకి, ఆయన చేసిన ప్రసంగానికి పొగడతలతో ముంచెత్తేశారు ప్రజలు. ఆ ప్రసంగం అనేది ఏంటి? విరోధమైన తీర్పు అంటే అక్కడ ఫరో కూడా యెహోవా ఎవడో అన్నాడు. చచ్చిపోయాడా? చావలా. మరి ఇక్కడ ఎందుకని చచ్చిపోయాడు? అది కాదు. ఫరోలా అంటుండే చొక్కలు చూపించి వదిలేసాడు అంతే. అది కాదు. హేరోదులకి ధర్మశాస్త్రం బాగా వచ్చు. అక్కడ స్టార్టింగ్లో మత్తయి సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు ఉన్న కాలంలో పుట్టినప్పుడు ఉన్న హేరోదు ఉంటాడు కదా, ముసలాయన. ఆయనకైతే ఆ ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్కటి చేస్తాడు, ప్రతి ఒక్కటి బోధిస్తాడు. ధర్మశాస్త్రం బాగా పండితుడు. ఆ కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడు ఈ హేరోదు కూడా. ఈయనకు కూడా ధర్మశాస్త్రం బాగా వచ్చు. ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దాంట్లో ఉన్న వాటిని ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు అందులో ఉన్న వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న వాక్యానికి, దేవునికి మహిమ ఇవ్వకుండా ఈయన బట్టలకే, ఈయనకున్న అధికారానికి, ఈయనకున్న పేరుకి అధికారాన్ని చూపుకున్నాడు. అక్కడ దగ్గర ధర్మశాస్త్రం పట్టుకున్నాడు, దాన్ని పట్టుకుని ఉపన్యాసం చేస్తున్నప్పుడు అందుకే దేవుడు సడన్గా రియాక్ట్ అయిపోయాడు. దేవుణ్ణి మహిమపరచనందున, చేతిలో గ్రంథం ఉంది చెబుతున్నాడు, దేవుణ్ణి మహిమపరచలేదు, చచ్చిపోయాడు. అది జరిగింది అక్కడ. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే పాస్టర్లు ఎంతమంది ఉన్నారట? ఆలోచించండి ఒకసారి. దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మహిమపరచనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. చాలా మంది, మనం చాలామంది చూస్తూనే ఉంటున్నాం. యూట్యూబ్లో కానీ చాలా మెసేజ్లు చెబుతూ ఉంటారు. అప్పటికప్పుడే తెలుసుకొని అప్పటికప్పుడే దేవుళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు ఆవేశంతో చెబుతూ ఉంటారు. అప్పటికప్పుడే నేను దేవుణ్ణి తెలిసేసుకున్న, బయటికి వెళ్ళి చెప్పేసేస్తా అని వెళ్ళి గొడవలు క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అది దేవుణ్ణి నామాన్ని ఘనపరచడం కాదు, అవమానపరచడమే అది. ఈయన ఏం చేశాడు? ఇక్కడ కొన్ని వేల మంది, ఆల్రెడీ యూదులు కూడా ఉన్నారు అక్కడ, యూదులే చాలామంది ఉన్నారు. ఆ యూదులలో ఉన్న వాళ్ళకి దేవుని గురించి చెబుతూ ఉన్నాడు. ఆ యూదులలో ఉన్నటువంటి జనాలకి ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఉపన్యాసాలు చెబుతూ అని అతను ఉన్న వస్త్రధారణకి, అతను ఉన్న పేరుకి, అతను క్రైస్తవులను చంపేశాడు కదా, వాటికి ఆ పొగడతలకి పడిపోతున్నారు జనాలు. యూదులు కూడా చూడండి, ఇక్కడ యాకోబు గారు అక్కడ చనిపోగానే యూదులకి ఇది ఇష్టమైన కార్యం అని రాసి ఉంటారు కింద. వాళ్ళు ఎంత ఇష్టంగా భావిస్తున్నారో శిష్యులు చనిపోవడం, సువార్థికులు చనిపోవడం. ఈ రోజుల్లో కూడా క్రీస్తు కోసం పనిచేసే వాళ్ళు యాక్సిడెంట్లో కానీ, బయట ఎవరైనా కొట్టి చంపేసినా కానీ రీసెంట్గా మనం చూస్తూ ఉంటాం.
అలాంటి సిచ్యువేషన్లో జరిగినా కానీ ఏమని భావించాలి మనం? దేవునికి విరుద్ధం అయినటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఆ కాలంలోనే కొట్టి చంపేశారు, ఈ కాలంలో కూడా కొట్టి చంపేస్తారు. ఆ కాలంలో కొట్టి చంపేశారు, ఈ కాలంలో కూడా కొట్టి చంపేస్తూనే ఉన్నారు. వెళ్ళినప్పుడు సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు, అలాగే పాంప్లెట్ ఇచ్చినప్పుడు, వాళ్ళకి అసలు ఏమి తెలియనటువంటి సిచ్యువేషన్లో చర్చిలో ఉండవటువంటి వాళ్ళని వాడుకుంటాడు పాస్టర్ గారు. ఇది ఈ ప్రాంతానికి వెళ్ళి సువార్త, ఈ కాలనీకి వెళ్దాం, ఆ కాలనీకి వెళ్దాం, ఆ ప్రాంతానికి వెళ్దాం, ఇదిగో పాంప్లెట్లు పంచుదాం అన్నప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు పట్టుకొని, ఇది పట్టుకొని ఆడికి తెలిసినటువంటి రెఫరెన్సులతో రెచ్చగొడతాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. సమాజం అలా కనబడిపోతుంది, అలా తయారైపోయింది. ఇక్కడ దేవుణ్ణి మహిమపరచకపోతే చాలా భయంకరం, చాలా దారుణం అని చెబుతుంది వాక్యం. ఇక్కడ వాక్యం చెప్పే దాంట్లోనే కాదు దేవుణ్ణి మహిమపరచడం అంటే, స్టార్టింగ్ నుండి, ప్రార్థన నుండి, పాటల నుండి, మనం బైబిల్ చదివే విషయంలో నుండి చివరి ప్రార్థన వరకు కూడా ఆయన మహిమపరుస్తూనే ఉండాలి. దేవుణ్ణి మహిమపరచడం అంటే మనం చర్చికి వచ్చేది ఎందుకు చెప్పండి? చాలామంది చర్చిలకు ఎందుకు వస్తారు? ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమా? దేనికి వస్తున్నారు? స్లీపింగ్కా? చాలా చర్చిల్లో ఉంటున్నారు అలాగా. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో అలాగ తెలియలే. ఒకవేళ అది తెలిస్తే వణుకు పుట్టేసిద్దేమో అనిపించింది నాకు. ఆ దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలిస్తే వణుకు పుట్టిద్ది మనుషులకి. ప్రతి దాంట్లో ఆయన గణపరచాలని చెబుతాడు. అసలు గుడ్డువాడు కూడా దేవుణ్ణి మహిమపరచాలంటాడు. ఇక్కడ మన యోహాను సువార్తలో చూడండి ఒకసారి, 9వ అధ్యాయంలో ఒక గుడ్డువాడు ఉంటాడు కదా, పుట్టు గుడ్డువాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాం. చాలా అంటే ఇక్కడ ఏమని ఉంటుంది వాక్యం? దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు వచ్చే దాంట్లో, ప్రతి దాంట్లో ఏదైనా పేరు కానీ, కీర్తి కానీ ఏదైనా వస్తుందంటే దాన్ని ఎమ్మటిని కట్ చేసుకోవాలి మనం, లేకపోతే చాలా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. ఆ కీర్తి అంతా మన దగ్గరికి వచ్చింది, ఆ కీర్తి అంతా మనకి అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది, ఇంకా దేవునికి ఇచ్చేది లేదు. అలాగే సాతాను కూడా అలా అనుకోని దోతే సాతానుగా మారింది. దేవునికి వచ్చే మహిమ, క్రెడిట్ కూడా అది కొట్టేయాలనుకుంది. స్టార్టింగ్లో పరలోకంలో అలాగే చేసింది. అలాగే ఇప్పుడు అన్నీ కూడా చూడండి, అపవాదికి ఎంత మహిమ వెళ్తుందో చూడండి, రోజు రోజుకి. దేవుడికి కాకుండా సాతానికి ఎంత క్రెడిట్ వెళ్తుందో చూడండి, చాలా వెళ్తుంది. దేవుడు మనుషుని చేశాడు ఎందుకంటే ఆయన కీర్తించాలని, ఆయన్ని కొనియాడాలి, ఆయన వేడుకోవాలి, ఆయన నామాన్ని స్మరించాలి. అలాంటి వాడు సాతాను దగ్గరికి వెళ్ళి సాతాన్ని మొక్కుకుంటూ దాన్ని దేవుడికి ఇచ్చే క్రెడిట్ అంతా సాతానికి ఇచ్చేస్తున్నాడు. దేవునికి రావాల్సినటువంటి నామం మొత్తం, ఆ ఏవైతే ఉంటాయో విధులన్నీ సాతానికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు జరిగేది అది. అలా సంఘాలలో కూడా జరుగుతుంది అలా. అందుకనే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, హేరోదు ఎప్పుడైతే అలా పలికాడో 5 రోజుల తర్వాత చచ్చిపోయాడు. 24వ వచనం ఒకసారి చూడండి. చాలా అండి. ఇక్కడ చూడండి 24వ వచనంలో చూస్తే, ఆయన ఎప్పుడైతే చచ్చిపోయాడో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. ఆయన చనిపోవడమే, ఏ రోజు చచ్చిపోవడమే,
సువార్త కోరిక, సువార్త దేవుని గురించినటువంటి విషయాలు వేగంగా ప్రయాణం వెళ్ళిపోయినాయి. అప్పుడు వరకు ఏంటంటే బయటికి వెళ్ళి చెబితే ఎవరు చంపేస్తారా, బయటికి వెళ్ళి యేసుక్రీస్తు దేవుడు అని చెబితే ఎవరు చంపేస్తారా అని సీక్రెట్గా దాక్కుంటూ పోయారు. బయటికి వెళ్ళాక ఆల్రెడీ కళ్ళార జరిగింది. అక్కడ బయటికి వెళ్ళి ఉంటే రాళ్లతో కొట్టి చంపేశారు స్పాట్లో. తర్వాత పేదరు గారిని చెరసాల్లో వేశారు. అదంతా చూసిన తర్వాత అపోస్తలులకు ఒక్కసారి భయంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. భయంతో ఉండిపోయారు. చెప్పలేనటువంటి పరిస్థితి. వాక్యాన్ని క్రీస్తే దేవుడు, ఏసే దేవుడు, ఏసే రక్షకుడు అని చెప్పలేనటువంటి ధైర్యం ముందుకు కొనసాగలేకపోతుంది. ఆ హేరోదు చనిపోగానే ఒక్కసారి పరుగులు తీసేసింది వాక్యం. పరుగులు తీయటం అంటే మనుషులు ఇక లెగిశారు, వెళ్ళిపోయారు. ఇంకెవడే ఆపే నాదుడు లేడు. ఎవరు ఆపే నాదుడే లేడు. క్రైస్తవులను అడ్డుకుంటే ఏదో ఒక రోజు ఇబ్బంది వచ్చింది ఎవరికైనా సరే. ఆల్రెడీ మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పుడు వాక్యంలో ఇద్దరిని ఆపాడు. తర్వాత సిచ్యువేషన్ విస్తరించిపోయింది వాక్యం చచ్చిపోయిన తర్వాత. ఇలా ఎంతమంది క్రీస్తు విరోధులు వచ్చి ఆపినా వాక్యం అనేది అయితే ఆగదు. అది ఎవరిదో ఒకరి ద్వారా వెళ్ళిపోయింది. ఆపితే ఒక అతన్ని చంపినా ఇంకో అలాంటి వాళ్ళు 100 మంది లెగిస్తారు ఒక 5-6 సంవత్సరాల్లో. ఒక సంవత్సరంలోనే లేకపోవచ్చు, ఒక సంవత్సరంలోనే లేకపోవచ్చు దేవుడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ గుడ్డిగా వాళ్ళు చంపేస్తే అయిపోయిద్ది అని అనుకుంటున్నారు అంతే. ఇప్పుడు చంపేసినటువంటి వాళ్ళు, ప్రతీకారం తీర్చుకున్నటువంటి వాళ్ళందరూ అందుకే పండగ చేసుకునేది. చంపేసం అయిపోయింది అనుకుంటున్నారు. ఎనమ్మాల నుండి ఎంత వేగంగా వెళ్తుందో తెలియట్లే వాళ్ళకి వాక్యం. అదే దేవుడు నడిపించే వేగమైనటువంటి వాక్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకే వందనాలు. అలాగే తండ్రి, మరి మీ వాక్యాన్ని చేత పట్టుకొని మరి మీ నామాన్ని అవమానపరిస్తే మా ఎంత దౌర్భాగ్యాలు ఇంకొకళ్ళు ఉండరు ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా అలా చేస్తే. అలాగే హేరోదు కూడా తండ్రి మరి ఉపన్యాసం చేసి తన్ని తానే పొగుడుకున్నాడు, మరి తర్వాత చనిపోయాడు. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి మరి ఈ రోజుల్లో అలా ఉండకుండా తండ్రి మీ వాక్యాన్ని ఇంకా విస్తరింపజేయడానికి సహాయం చేయండి. అలాగే బయట ఉన్నటువంటి సమాజం మీ గురించి తెలియక ఏదో ప్రయోగాలు చేస్తూ ఉందేమో తండ్రి. మరి ఆ ప్రయోగాలు చేయకముందే మేమే వెళ్ళి వాళ్ళకి ఈ వాక్యాన్ని, స్వార్థని బోధించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ మీకు మహిమకరంగా, మీ నామానికే మహిమ తెచ్చేవారుగా మేము ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కగా దేవుని మాటలు అందించిన అన్నయ్యకి హృదయపూర్వక వందనాలు. అందరూ యాక్టివ్గానే ఉన్నారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నీ మహిమను మేము దొంగలి